హలో స్టూడెంట్స్. సో అందరికీ ఈ ఎకానమీలో ఒక చిన్న కాన్సెప్ట్ ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే టాపిక్ ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ డీఫ్లేషన్ అండ్ డిజిన్ఫ్లేషన్. సో డీఫ్లేషన్కి డిజిన్ఫ్లేషన్కి అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు కూడా వెరిఫై చేసుకోండి, మీకు కూడా కన్ఫ్యూజన్ ఉందేమో. చూద్దాం. మనందరికీ తెలుసు డీఫ్లేషన్ అంటే ఏంటి. డీఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్గా డీఫ్లేషన్ అంటే ప్రైస్ ఫాల్ అని నేర్చుకుంటున్నాం మనం, అంతేనా? అంటే బేసిక్ కాన్సెప్ట్లోకి వెళ్తే నార్మల్గా ఎకానమీ అన్నప్పుడు ఆర్ మార్కెట్ అనుకుంటున్నప్పుడు ఎకానమీ ఆర్ మార్కెట్లో టూ ఫోర్సెస్ ఉంటాయి. ఏంటో టూ ఫోర్సెస్? డిమాండ్ అండ్ సప్లై అనే టూ ఫోర్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ మార్కెట్ ఫోర్స్ అని నేర్చుకుంటున్నాము. సో డిమాండ్ అండ్ సప్లై అండ్ ఆర్ నోన్ యాజ్ మార్కెట్ ఫోర్సెస్. ఈ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు కూడా వీటి మధ్య ఉన్న ఇంబ్యాలెన్స్ని బట్టి ఆర్ వీటి మధ్య ఉన్న రిలేషన్ బట్టి మనకి ఎకానమీలో ఈ ప్రైస్ చేంజ్ ఉంటూ ఉంటుంది. అది మీకు కూడా తెలుసు ఆల్రెడీ. అదేంటది? వెన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై, వెన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై, వెన్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ సప్లై. ఈ మూడు కాన్సెప్ట్ని డిరైవ్ చేయొచ్చు ఈ మార్కెట్ ఫోర్సెస్ నుంచి. అగైన్ దెర్ ఆర్ టూ మార్కెట్ ఫోర్సెస్, డిమాండ్ అండ్ సప్లై, అండ్ దెర్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. దీస్ టూ ఆర్ ఇంబ్యాలెన్సెస్. ఇక్కడ కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉంది. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై అంటే ఏంటి? నోటిఫికేషన్ 100 మందికి వచ్చింది, 100 మంది అప్లై చేశారు. డిమాండ్ ఎంత? 100, సప్లై ఎంత? 100. సో బ్యాలెన్స్డ్, కాంపిటీషన్ లేదు, ఏ గొడవ లేదు. సో డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్ ఈక్విలిబ్రియం, ఆర్థిక సమతుల్యత అని చెప్తాం దీన్ని. అంటే ఎకానమీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది, స్టేబుల్ పొజిషన్లో ఉంది అని చెప్పడము. ఎలాంటిదంటే ఇది ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవడం లాంటిది అనమాట. మనం చేస్తామా? చేయం కదా. ఇది కూడా సేమ్ అంతే. ఎకానమీలో ఎప్పుడు ఈ కండిషన్ ఉండదు, ఎప్పుడు మనము చదవము, ఎప్పుడు ఎకానమీలో కండిషన్ ఉండదు. అలానే ఎప్పుడు ఉండేది ఏంటి అంటే ఇది ఏంటవి? ఎస్, ఎప్పుడు ఉండే కండిషన్స్ ఏంటి? నెంబర్ 1, డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై. డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై లేదు. డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై లేదు. డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి? ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆక్షన్, వేలంపాట తెలుసు కదా. వేలంపాటలో ఏంటి? ఒకటే ఐటెం ఉంటుంది, చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. డిమాండ్ ఏంటి? చాలామంది ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ ఉంది డిమాండ్, కానీ సప్లై ఎంత? ఓన్లీ ఒక ఐటమే ఉంటుంది. ఇప్పుడు గాంధీజీ వాడిన కర్ర అని పెట్టారు అనుకోండి, సప్లై ఒకటే కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, దేవుడి పాట 1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000, 5 లక్షలు, 10 లక్షలు పెరిగింది. ఆర్టిఫిషియల్గా ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ప్రైస్ రైజ్ వెన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై, దట్ ఈస్ ప్రైస్ రైజ్. వెన్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ సప్లై అంటే ఏంటి? సప్లై చాలా ఎక్కువ ఉంది, సప్లై చాలా ఎక్కువ ఉంది కానీ డిమాండ్ లేదు. ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీరు మ్యాంగోస్ కొనడానికి వెళ్ళారనుకోండి, కేజీ 250, పట్టుకుంటే కాలిపోతూ ఉంటుంది రేటు. కేజీ 250 రూపాయలు, 250 రూపీస్ పర్ కేజీ సార్ అంటాడు. అదే మీరు జూన్లో ఇల్లు కొనండి సార్, 100కి 3 కేజీలు సార్ అంటాడు. ఎందుకు? సప్లై మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. మా ఇంట్లో ఉన్న నలుగురే, మేము తినేది 2 కాయలు రోజుకి, డిమాండ్ అంతే ఉంది కానీ మార్కెట్లో ఏం పెరిగింది? సప్లై పెరిగింది. వెన్ సప్లై ఈజ్ మోర్ దాన్ డిమాండ్, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. ప్రైస్ ఫాల్ కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఫోర్సెస్ రెండు, డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్ ప్రాబ్లమ్స్ రెండు, ఏంటది? ప్రైస్ పెరగడము, ప్రైస్ తగ్గడము. ఈ ప్రైస్ పెరగడాన్ని ఏమంటున్నాము అంటే టెక్నికల్గా ఇన్ఫ్లేషన్ అంటున్నాము. సో ప్రైస్ ఫాల్ అవడాన్ని ఏమంటున్నాము? టెక్నికల్గా డీఫ్లేషన్ అంటున్నాము. అదే కదా ఈ కాన్సెప్ట్. వాట్ ఈస్ డీఫ్లేషన్? ప్రైస్ ఫాల్. నార్మల్గా చెప్పుకుంటే, టెక్నికల్గా చెప్పుకుంటే ఏంటి? ఏ సస్టైన్డ్ ప్రైస్ ఫాల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏం లేదమ్మా, లాంగ్ టర్మ్లో ప్రైసెస్ తగ్గుతూ వెళ్తుంటే దాన్ని డీఫ్లేషన్ అంటాము. ఈరోజు తగ్గింది, మళ్ళీ రేపు తగ్గింది, ఎల్లుండి మళ్ళీ పెరిగిపోయింది, దట్ ఈజ్ నాట్ డీఫ్లేషన్. ఇక్కడ యూజ్ చేసుకోవాల్సింది ఏంటి? ప్రైస్ ఫాల్ అనేది లాంగ్ టర్మ్లో జరగాలి. సో ఏ లాంగ్ టర్మ్ ప్రైస్ ఫాల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్ డీఫ్లేషన్. మనకు తెలుసది. చూడండి ఒకసారి, ఇంతకుముందు 100 రూపీస్ ఉంది గుడ్, తర్వాత ఎంతకైంది? 90 రూపీస్కి అయింది. తర్వాత ఎంత అయింది? 80 రూపీస్కి అయింది. 2 months తర్వాత 70కి అయింది. 2 months తర్వాత 65కి అయింది. ప్రైస్ ఏమైంది?
ప్రైస్ ఏమైంది, ఫాల్ అయింది. ప్రైస్ ఫాల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ డిఫ్లేషన్. ఇది అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అని. ఇక్కడ సినిమా స్టార్ట్. ఏంటది? డిజిన్ఫ్లేషన్ తీసుకుంటే వాట్ ఈజ్ డిజిన్ఫ్లేషన్? చాలామంది ఏమనుకుంటారంటే డీఫ్లేషన్ లాగానే డిజిన్ఫ్లేషన్ కూడా ప్రైస్ ఫాల్ ఏమో అనుకుంటారు. డీఫ్లేషన్ లాగానే డిజిన్ఫ్లేషన్ కూడా ప్రైస్ ఫాల్ అనుకుంటారు. కానీ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. అదేంటి అంటే డిజిన్ఫ్లేషన్లో కూడా ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే ప్రైస్ పెరిగితే మనం ఇన్ఫ్లేషన్ అనుకున్నామో, ఇక్కడ కూడా డిజిన్ఫ్లేషన్ కాన్సెప్ట్లో కూడా ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. కానీ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇక్కడ నంబర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ నంబర్స్ చూడండి ఒకసారి. ఇనిషియల్ ప్రైస్ రేట్ ఎంత ఉంది, ఇనిషియల్ ప్రైస్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. తర్వాత దాని ప్రైస్ ఎంత అయింది, పెరిగింది. ఎంత అయింది, 170 రూపీస్ అయింది. తర్వాత ఏమైంది, ప్రైస్ 220 అయింది. అరే మళ్ళీ ప్రైస్ పెరిగింది. మళ్ళీ ఎంత అయింది, ప్రైస్ 240 అయింది. అరే మళ్ళీ పెరిగింది ప్రైస్. తర్వాత 250 అయింది, అగైన్ ప్రైస్ పెరిగింది. సో ఇక్కడ ఇది నేను డిజిన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ చెప్పట్లేదు, జస్ట్ అబ్జర్వ్ ద ప్రైజింగ్ మెకానిజం. సో ప్రైస్ ఏ విధంగా మారుతుంది చూడండి. 100 రూపీస్ 170 అయింది, ప్రైస్ పెరిగింది. 220 ప్రైస్ పెరిగింది. 240 ప్రైస్ పెరిగింది. 250 కూడా ప్రైస్ పెరిగింది. కానీ ఎంత శాతం పెరిగింది, వాట్ పర్సెంట్ అన్నప్పుడు అబ్జర్వేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ 150 అయింది అనుకోండి, ఎంత పెరిగినట్టు, 50% పెరిగినట్టు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మాట్లాడుకుంటున్నప్పుడు అని అంటున్నా. ఇప్పుడు ఈ 100 రూపీస్ది కాస్త 170 అయితే ఎంత పర్సంటేజ్ పెరిగిందమ్మా, 70% పెరిగింది. దాని తర్వాత 170 నుంచి ఎంతకైంది, అది 220 రూపీస్ అయింది. ప్రైస్ అయితే పెరిగింది, కానీ ఎంత పర్సెంట్ పెరిగింది, 30% అయింది. పర్సంటేజ్ ఏమైంది, ఇనిషియల్గా 70% పెరిగింది, తర్వాత 30% పెరిగింది. తర్వాత ఏమైంది, 220 కాస్త 240 అయింది. ప్రైస్ అయితే పెరిగింది, కానీ ఎంత పర్సెంట్, 10% పెరిగింది ప్రీవియస్ ప్రైస్ కంటే. అంటే ఇంతకుముందు 30% ఉండింది, ఇప్పుడు 10% అయింది. అంటే పర్సంటేజ్ ఏమైంది, తగ్గింది. తర్వాత ఏమైంది, 4% పెరిగిందంట. అంటే పర్సంటేజ్ ఏమైంది, తగ్గింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఈ సినారియోలో కూడా ప్రైస్ ఏమవుతుంది, ప్రైస్ కంటిన్యూస్గా పెరుగుతుంది. కానీ అంటే స్లో పేస్, స్లోయర్ రేట్స్లో పెరుగుతుంది. సో ప్రైస్ పెరుగుతుంది కానీ స్లోయర్ రేట్స్లో. అంటే ఏంటి, 70% అయింది, 30%, 40%, 10%, 4%. అంటే ఇక్కడ దీన్ని ఏమంటున్నాం టెక్నికల్గా, ఈ పదాన్ని ఏమంటున్నాం అంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తున్నా. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇంకా టెక్నికల్ మాట్లాడుకుంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఎంత తీవ్రంగా ఉంది, ద్రవ్యోల్బణ స్థాయి అనేది, ఆ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత ఇంటెన్సిటీతో ఉంది. 100% పెరిగిందా, 30% పెరిగిందా, 10% పెరిగిందా అని చెప్పేది అన్నట్టు. ఇది క్లియర్. అంటే ఈ కాన్సెప్ట్లో ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి, కానీ ద ఇంటెన్సిటీ అనేది, తీవ్రత అనేది ఏమవుతా వస్తుంది, స్లోగా తగ్గుతూ వస్తుంది. ద ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంది కానీ ప్రైస్ మాత్రం పెరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం సినారియోలో ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏమని చెప్పచ్చు, ఒక కండిషన్ ఉంది మార్కెట్లో, ఆ కండిషన్లో ప్రైస్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ ఉంది ఒక పర్సన్ మీద. ఇది కొనుక్కున్నప్పుడు చాలా ఎక్కువ బర్డెన్ నా మీద, దీనికి కొంత తగ్గింది బర్డెన్, ఇక్కడ ఇంకా తగ్గింది బర్డెన్ నా మీద. అంటే ఇన్ఫ్లేషన్ యొక్క బర్డెన్ నా మీద ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. ఈవెన్ దో దెర్ ఈజ్ ఎ ప్రైస్ రైజ్ ఇన్ ద మార్కెట్, the intensity of inflation has been reducing gradually. ఇది క్లియరా? సో ఈ సిచ్యువేషన్ ఏమంటాను అంటే డిజిన్ఫ్లేషన్ అంటాను. సో వాట్ ఈస్ డిజిన్ఫ్లేషన్? Disinflation is nothing but a condition where inflation is still there but the intensity of inflation is getting reduced. మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి కానీ ద్రవ్యోల్బణ తీవ్రత మాత్రం తగ్గుతూ వస్తుంది అనే కండిషన్ ఏమంటాము అంటే మనం డిజిన్ఫ్లేషన్ అని చెప్తాము. ఇది క్లియరా? అర్థమైందా? సో డీఫ్లేషన్ అంటే ఏంటి, ఒక ప్రైస్ నుంచి తగ్గుతూ వెళ్ళిపోవడం డీఫ్లేషన్. డిజిన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఒక ప్రైస్ నుంచి పెరుగుతుంది కానీ ఏ స్థాయిలో పెరుగుతుంది, ముందు ఇన్ఫ్లేషన్ ఉంది, గవర్నమెంట్ ఒక మెకానిజం తీసుకొచ్చింది, అది మానిటరీ పాలసీ కానీ ఫిస్కల్ పాలసీ కానీ, దానివల్ల ఏమైంది, ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది, మళ్ళీ ఏమైంది, కొంచెం తగ్గింది. అంటే ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది ప్రైస్ పెరిగినప్పటికీ కూడా. ఆ కండిషన్ ఏమంటాం మనం, డిజిన్ఫ్లేషన్ అంటాము. ఇది క్లియరా? ఐ హోప్ యూ అండర్స్టాండ్.
సో ఇంకా ఏదన్నా మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ లాంటివి ఎకానమీలో డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.